నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఏ క్యాంప్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ఏ క్యాంప్లోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పల్స్ పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేసి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని కలెక్టర్ పేర్కొన్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం మనందరి బాధ్యత అని అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో 100% లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 3,52,000 మంది 5 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారన్నారు. జిల్లాకు 6 లక్షల డోసులు రావడం జరిగిందని చెప్పారు. కర్నూలు జిల్లాలో 1,630 బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రయాణంలో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయుట కొరకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఈరోజు పోలియో చుక్కలు వేయించుకుని ఎడల 22, 23 తేదీలలో డోర్ టు డోర్ వెళ్లి మిస్ అయిన పిల్లలకు వైద్య బృందాలు పోలియో చుక్కలు వేసే విధంగా ఆదేశాలను జారీ చేయడం జరిగిందని చెప్పారు. పల్స్ పోలియో కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ రాజు, కార్పొరేటర్ పద్మలత, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. మనకి 0 to 5 years పిల్లలు 3,52,000 మంది ఉన్నారు. మనకి డోసెస్, ఎక్స్ట్రా డోసెస్ కూడా వచ్చినాయి. సుమారుగా 6 లక్షల డోసెస్ మనకి ఇక్కడ స్టాక్ చేయడం జరిగింది. కోల్డ్ చైన్ సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకున్నాము. అండ్ టాస్క్ ఫోర్స్ మీటింగ్స్ కూడా మండల్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ చేసుకోవడం జరిగింది. అలాగే అందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మండల్ లెవెల్లో కూడా సూపర్వైజర్స్ పెట్టడం జరిగింది. ఇవాళ 1,630 బూత్స్ ఇక్కడ కర్నూలు జిల్లాలో పెట్టడం జరిగింది. ఇవాళ బూత్ సిస్టమ్ ఉంటుంది. రేపు ఎల్లుండి డోర్ టు డోర్ మళ్ళీ కూడా ఎవరైతే మిస్సింగ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరినీ కవర్ చేసే ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్. మొత్తం అంటే రైల్వే స్టేషన్స్ కానీ, మార్కెట్స్ కానీ, బస్ స్టేషన్స్ కానీ అన్నిట్లో కూడా ఈ బూత్స్ పెట్టాము. అలాగే పబ్లిసిటీ కూడా ఇచ్చాము. పబ్లిక్ నేను చెప్పేది ఏంటంటే 0 to 5 years పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరెంట్స్ వచ్చి ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరి సహకారంతో కృషి చేస్తున్నానని జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగరాజు యాదవ్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగరాజు యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కర్నూలు నగర టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాగరాజు యాదవ్ను పార్టీ అధిష్టానం నియమిస్తూ ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, తెలుగు యువత కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నాగరాజు యాదవ్కు శాలువా కప్పి గజమాల వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని మద్దూర్ నగర్లో ఉన్న నాగరాజు యాదవ్ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలను చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 25వ వార్డు ఇన్ఛార్జి రాజశేఖర్, టీడీపీ నాయకులు పోతురాజు రవికుమార్, సతీష్, బాలు, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అన్ని విధాలా ఉత్తమ సేవలందించిన నాగరాజు యాదవ్ను పార్టీ అధిష్టానం తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం అభినందనీయమని చెప్పారు. నాగరాజు యాదవ్ నాయకత్వంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగరాజు యాదవ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి కారణమైన రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతో పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వారు వివరించారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఆశ్రయ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామినాథానంద గురూజీ అన్నారు. జోపాడు బంగ్లా మండలం గ్రామంలో ఆశ్రయ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని వారు నిర్వహించారు. నంద్యాల జిల్లా పరిధిలోని జూపాడు బంగ్లా మండలం పరిధిలోని మండలం గ్రామంలో ఆశ్రయ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామినాథానంద గురూజీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఉచిత వైద్య శిబిరంలో కర్నూలు నగరానికి చెందిన దాదాపు 30 మంది స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో
మండ్లెం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు ఉచితంగా రక్త పరీక్షలతో పాటు బీపీ, షుగర్, ఎక్స్రే, అలాగే గుండె వ్యాధులను నిర్ధారించే ఈసీజీ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. వీటితో పాటు అత్యాధునిక కంప్యూటర్లతో కంటి జబ్బులను నిర్ధారించే పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వైద్య శిబిరంలో వైద్యులు వైద్య పరీక్షల అనంతరం ప్రజలకు వ్యాధులు ఉన్నవారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే వారికి సలహాలు, సూచనలు అందజేశారు. ఉచిత వైద్య శిబిరంలో కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ హాస్పిటల్స్ నుంచి వైద్యులు పాల్గొనడంతో ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన వారికి ఆశ్రయ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి నాథానంద పర్యవేక్షణలో ఆహారాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రయ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆశ్రయ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి నాథానంద ఆదేశాల మేరకు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా స్వామి నాథానంద గురూజీ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని అన్నారు. అనంతరం ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రముఖ వైద్య నిపుణులు మాట్లాడుతూ ఆశ్రయ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామినాథానంద గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో తాము పాల్గొని వైద్య సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు. ఇలాంటి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు చక్కటి ఏర్పాటు చేసిన ఆశ్రయ ట్రస్ట్ ప్రతినిధులను వారు అభినందించారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. మండలంలో మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఆశ్రయ ట్రస్ట్ తరపున. ఈ మెడికల్ క్యాంప్లో దాదాపు 29 మంది వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ చెకప్స్ అన్నీ చేస్తున్నారు. దీనిలో భాగంగా మండలం, తత్తూరు దగ్గరలో ఉండే ఇంకో 2-3 గ్రామాల నుంచి చాలామంది విజిట్ చేసి సేవల్ని పొందుతున్నారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ ఆశ్రయ ట్రస్ట్ తరఫున నిర్వహించబడుతూ ఉన్నది. పరమ పూజ నాదానంద స్వామీజీ దీనికంతా మార్గదర్శనం చేస్తున్నారు. వారి నేతృత్వంలో వారి శిష్యగణం సుమారుగా 100 మంది వాలంటీర్స్ ఈ క్యాంపులో పాల్గొంటున్నారు. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ కోవిడ్ దీనికంటే ముందుగానే ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి, నెలలో 2 సార్లు ఇక్కడ రెగ్యులర్గా మెడికల్ క్యాంప్ నడుస్తుంది. ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాల నుంచి ప్రజలు ఈ సేవలను పొందుతూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ప్రయత్నం ద్వారా సుమారుగా 30 మంది డాక్టర్లు, 60 మంది వాలంటీర్స్ వీళ్ళందరి యొక్క సహకారంతో ఈనాడు క్యాంపు సుమారుగా 25 స్పెషాలిటీస్ అందరూ డాక్టర్లు కూడా పాల్గొంటూ ఉన్నారు. నేను డాక్టర్ శ్రీనివాస్, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నా అశ్విని హాస్పిటల్ కర్నూలు. నేను పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ను. ఈ ఆశ్రయ ట్రస్ట్ ద్వారా నాదానంద గురూజీ గారి ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంపుకు నేను పేషెంట్ని చూడడానికి ఇక్కడ వచ్చాను. ఈ క్యాంపు బాగా జరుగుతుంది, పేషెంట్లు బాగా వస్తున్నారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. This is a very rare occasion where so many doctors have got together for human mankind under the auspices of Guruji, Swami Nadananda. I think this is a long message for everyone, how we can serve all the selfless people and who need all the help. I really look forward to come back again over here for a camp like this. This Maha camp was a very big success. Jai Ma. I'm Dr. Harpreet. I'm a heart surgeon from Delhi. నమస్తే అండి. ఆశ్రయ ట్రస్ట్ వారు ఈరోజు ఒక మెగా ఆరోగ్య శిబిరం ఇక్కడ మండలంలో నిర్వహించడం జరిగింది. అన్ని రకాల స్పెషాలిటీస్ ఇక్కడికి, అన్ని డాక్టర్స్, అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చారు. దాంట్లో విభాగంగా కంటి విభాగం మోడర్న్ ఐ హాస్పిటల్ నుంచి మేము రిప్రజెంట్ చేస్తున్నాము. కంటి సమస్యలతో పేషెంట్స్, అవసరం ఉన్న వాళ్ళు, కంటి సమస్యలతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది వచ్చి ఈ సర్వీసెస్ ఉపయోగం చేసుకుంటున్నారు. అవసరమైన వాళ్ళకి చుక్కల మందులు, అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆపరేషన్ అవసరమైన వాళ్ళని రెఫర్ చేస్తున్నాము.
ఈ పర్టికులర్ మెగా శిబిరం అరేంజ్ చేసిన నాదానంద స్వామి గారికి, ఆశ్రయ టెస్ట్ వారికి ఈ అవకాశం ఇచ్చిన వారికి చాలా సంతోషం. ప్రతి వారము గురు నాదానంద స్వామి దయతో ప్రతి నెలలో 2వ ఆదివారము 4వ ఆదివారము మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ప్రతి క్యాంపుకు 100 మంది పేషెంట్లు వస్తున్నారు. అందరికీ ఫ్రీగానే మెడిసిన్స్ అన్ని ఇచ్చి పంపిస్తున్నాం. వాళ్ళ వసతి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదంతా భగవంతుని మా నారాయణ స్వామి దయ. సంవత్సరాల నుంచి పెట్టాలని ఈసారి పెట్టినాడు. కనీసం 1000 మందితో వీళ్ళకు సేవ చేద్దామని అన్ని రకాల 29 మంది డాక్టర్లతోటి అందరి స్పెషలిస్టులతోటి ఇలా క్యాంపు నిర్వహిస్తున్నాము. జిల్లాలో అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేకుండా కట్టిన బిల్డింగ్లకు సంబంధించి యజమానులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరించుకోవాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. లేదంటే చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలోని తన కార్యాలయం నుండి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో తమ అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లు, కట్టిన అక్రమ కట్టడాలను ప్రభుత్వానికి సంబంధించి రుసుము చెల్లించి వాటిని క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఇప్పటికే చాలా మందికి నోటీసులు అందజేయడం జరిగిందని, అయితే ఆశించిన స్థాయిలో వారి నుంచి స్పందన రాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం పేరుతో అనుమతులు తీసుకుని కమర్షియల్ కాంప్లెక్స్లు, లాడ్జీలు కట్టి వ్యాపారాలు చేస్తున్న వారు సంపాదిస్తున్నారని, అయితే ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కట్టకుండా అడ్డదారులు వెతుకుతున్నారని విమర్శించారు. జిల్లాలో అక్రమ లేఅవుట్లు, అక్రమ కట్టడాలు కట్టిన వారు వీలైనంత త్వరగా వాటిని క్రమబద్ధీకరించుకోవాలని, లేకపోతే అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేసేది ఏమంటే, ప్రభుత్వం ఇవాళ ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఏదైతే భవన నిర్మాణాలు ప్రభుత్వ అనుమతులు లేకుండా కట్టి ప్రభుత్వానికి కట్టవలసినటువంటి రుసుము కట్టకుండా ఎగరవేసినటువంటి వాళ్లకు, ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్లు అప్రూవల్ లేకుండా కొన్నటువంటి యజమానులకు, మీకు అందరికీ ప్లాట్ల వ్యాపారం చేసే యజమానులకు, ప్లాట్ కొన్న వారికి, ఎక్కడైనా సరే అప్రూవల్ లేకుండా ఉన్న వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం జీవో ఎలా విడుదల చేయడం జరిగింది. బీపీఎస్ కింద ఇల్లు కట్టుకొని పొరపాటున తెలుసో తెలియక పొరపాటు జరిగిందని, ఆ పొరపాటు సరిదిద్దడానికి ఈరోజు ప్రభుత్వం మీకు ఒక అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వెంటనే ఇవాళ మీరు దాన్ని బీపీఎస్ కింద ప్రభుత్వానికి రుసుము చెల్లించండి. ప్లాట్లకు రుసుము చెల్లించి వెంటనే రెగ్యులరైజేషన్ చేసుకొని మీరు అతి తొందరలో చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలు అతి పవిత్రమైనటువంటి పుణ్యస్థానం ఉన్నటువంటి రాఘవేంద్ర సన్నిధులు మంత్రాలయములు, నేను ఒకటే చెప్తున్నాను, మంత్రాలయములు చాలామంది అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల, గత ప్రభుత్వం మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఏదో డబ్బులకు ఆశపడి మీరు కట్టుకోకుండా ఎన్నంతస్తులైనా మీరు ఫ్లాట్ వేసుకోపోండి, ప్రభుత్వ అనుమతులు లేకుండా మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ప్రజలకు మోసం చేసిన సంగతి కూడా మీరు తెలియజేస్తున్నారు. ఆ మోసం పోవద్దండి. ఈరోజు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మీకు గొప్ప అవకాశం ఇచ్చింది. ఏదైతే ప్రభుత్వ అనుమతులు లేకుండా లాడ్జింగ్లు కట్టి ఈరోజు G+2 అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చినారని చెప్తున్నారు. ఏ గ్రామ పంచాయతీ కూడా నేను చెప్తున్నా, ఏ కమర్షియల్గా ఏది అనుమతి ఇచ్చేదానికి వాళ్ళకి అధికారం లేదు. ఒక సొంతంగా ఇల్లు నివసించేదానికి మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. అట్లా లేకుండా ప్లాట్ కూడా వాళ్ళకి అనుమతులు ఇచ్చేదానికి అధికారం లేదు. అది కూడా అప్రూవల్ కావాలి. అటువంటి వాళ్ళు ఇవాళ కొంతమంది అయితే ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో మంత్రాలయంలో దేవుని సన్నిధిలో కొంతమంది ఇల్లు కట్టుకొని భవన నిర్మాణము, భవనము మరియు బోర్డింగ్ హౌస్ అని చెప్పేసి కొంతమంది పర్మిషన్ తీసుకొని, ఇండ్లకని పర్మిషన్ తీసుకొని కింద కమర్షియల్ చేసుకొని పైన ఇల్లు లేకుంటే రూములు వేసుకొని మీరు రూములు చేసుకొని లాడ్జింగ్ నడుపుతున్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి ఇప్పటికైనా మానండి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీపతి గోల్కొండ అజ్మిత్ బి అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మార్కెట్ కార్యక్రమాన్ని నగరంలోని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీమతి గోల్కొండ అజ్మిత్,
వైస్ చైర్మన్ శశిగిరి శెట్టి, మార్కెట్ యార్డ్ కార్యదర్శి శ్రీమతి జయలక్ష్మి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు శ్రీమతి మారుతి శర్మ, సువార్తమ్మ, గాండ్ల శ్రీధర్, వేముల వెంకటేశ్వర్లుతో పాటు టీడీపీ నాయకులు ఏసన్న, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ నివాసాలతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, తద్వారా ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్పారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతినిధుల 3వ శనివారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వారు వెల్లడించారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నా. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అందరూ కూడా ఇక్కడ ఉన్న రీటైలర్స్ అందరూ గమనించి మార్కెట్ యార్డ్ లో కవర్లు గాని, ప్లాస్టిక్ గ్లాసులు కూడా ఎలాంటివి కూడా యూజ్ చేయకుండా అన్ని కూడా పేపర్ కి ఎవరికి వాళ్ళు డస్ట్ బిన్స్ మెయింటైన్ చేసుకొని ఆ డస్ట్ బిన్స్ ని మీ దగ్గరే ఉంచుకున్నట్లయితే మార్కెట్ యార్డ్ కి ప్రతి షాపు దగ్గరికి వస్తుంది. వచ్చినప్పుడు ఆ ట్రాక్టర్ లో మీ అంగడికి సంబంధించినటువంటి చెత్తను దాంట్లో వేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి నెల మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పెట్టుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు మార్కెట్ లో ఉన్నటువంటి స్టాఫ్ అయినా అందరూ కూడాను, వ్యాపారస్తులు అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా దిగ్విజయం చేస్తూ మన పరిసరాలు మనం అంతా శుభ్రతగా ఉండేటట్టుగా కూడా చేసుకోవాలని చెప్పి ఒకసారి అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ అంగళ్ళ ముందర వాళ్ళు ఉపదేశించుకొని సాయంత్రం తీసేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మీ పరిశుభ్రంగా ఉంటే మీ చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంటుంది, బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. గలీజ్ ఉంటే జరగదు. కాబట్టి ప్రతి అంగడి వాళ్ళు ఒక డబ్బా ప్లాస్టిక్ డబ్బా పెట్టుకుని దాంట్లో వేసుకొని సాయంత్రం గాను ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మన మార్కెట్ లో మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ మిషన్ పెట్టాడు. దీన్ని మనం పరిపూర్ణంగా నిర్వహించి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ని రాష్ట్రంలో గుర్తింపు వచ్చేటట్లు చేయాలని. ఎందుకనగా రైతు బజార్ అనేది కర్నూలు సిక్కాం రైతు బజారు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రైతు బజార్గా ఉంది. కూరగాయల మార్కెట్ ని శుభ్రపరిచి పరిశుభ్రత గురించి వారు వివరించడం జరిగింది. అలాగే ఇక్కడ షాపులో ఉన్నటువంటి ఓనర్లకు కూడా శుభ్రత పాటించాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, అలా వేస్తే 5,000 రూపాయలు జరిమానా విధిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ మార్కెట్ యార్డ్ని శుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని నగరంలోని 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. నగరంలోని 23వ వార్డులో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్లో ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ కార్యక్రమంలో వార్డు తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు నాగరాజు, మద్దిలేటి ప్రతాప్ గౌస్, మహమ్మద్, వీరేష్ గౌడ్, తిమ్మప్ప, మేరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పారు. చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడి వికలాంగులు కాకుండా ఉండాలన్నదే దేశం తుని కేంద్ర ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని వారు సూచించారు. మా ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరత్ సార్ ఆధ్వర్యంలో, మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మేము బూత్ ఇన్ఛార్జ్లము, క్లస్టర్ ఇన్ఛార్జ్లము అందరం ఈరోజు శ్రీరామ్నగర్ 23వ వార్డులో సీకామ్ సెంటర్, సీకామ్ స్కూల్లో పల్స్ పోలియో ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. పిల్లలకు మన పుట్టిన పిల్లల కంటే 5 సంవత్సరాల వరకు పల్స్ పోలియో వేయించుకుంటే చాలా మంచిది. చాలా గ్రామాలలో ఒకప్పుడు పల్స్ పోలియో తెలియక ఎంతో ప్రాబ్లమ్స్ వచ్చే విధానంగా ఉండే. కాళ్ళు చేతులు కానీ ఇట్లా వాళ్ళకి చుట్టపోవడం ఇట్లా ఆ విధంగా జరగకుండా పోలియో డ్రాప్స్ వేపిస్తే కన్నా ప్రతి కుటుంబంలో పిల్లలకంతా అవగాహన వచ్చినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని కోరుకుంటూ, అదే విధంగా మా ఏపీ గవర్నమెంట్, మా నారా చంద్రబాబు నాయుడు సార్ని కానీ, ఇక్కడ ఉండే మా వార్డు ప్రజలను కానీ, కర్నూలు ప్రజలను కానీ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని కోరుకుంటూ, దేశం మొత్తంతో పోలియో డ్రాప్స్
తర్వాత స్టేట్లో మొత్తం పోలియో చుక్కలు అలాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్ని బూతులలో చిన్న పిల్లలకు ఈ పోలియో మహమ్మారి నుండి కాపాడుకోవడానికి పిల్లలకు జీవితానికి 2 చుక్కలు అనే కార్యక్రమాన్ని మేము విజయవంతంగా అన్ని వార్డులో ఉన్నటువంటి 92, 93, 94, 95 వార్డులో ఉన్న ప్రజల పిల్లలను తోలుకొచ్చి ఇక్కడ సీకామ్ స్కూల్ నందున పోలియో చుక్కలు ఇస్తున్నాము. అందులో భాగంగా మా భరతన్న గారి ఆధ్వర్యంలో మా ఇక్కడ మినిస్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత, ఆలోచన సామర్థ్యాన్ని, పరిశోధన దృక్పథాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ లో ఆమె పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలు, వినూత్న ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్ను మొత్తం 7 థీమ్స్తో నిర్వహించడం జరిగిందని తెలిపారు. పాఠశాల స్థాయి ప్రదర్శనలు డిసెంబర్ 16వ తేదీన, మండల స్థాయి ప్రదర్శనలు 17వ తేదీన, జిల్లా స్థాయి ప్రదర్శనలు 20వ తేదీన నిర్వహించామని కలెక్టర్ వివరించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన 11 మంది విద్యార్థులను ఈ నెల 23వ తేదీన రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో పాఠశాలతో పాటు ప్రాయోగిక విద్య కూడా విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. శాస్త్రీయ ప్రదర్శనలు విద్యార్థుల్లో ప్రశ్నించే మనస్తత్వాన్ని, సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. నేడు విద్యార్థులు రూపొందిస్తున్న చిన్న చిన్న ఆవిష్కరణలే రేపటి పెద్ద ఆవిష్కరణలకు పునాది అవుతాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లోని ప్రతిభను గుర్తించి వారి అభిరుచులకు అనుగుణంగా ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో ఎక్కువ నిరక్షరాస్యత ఉందని, ఇందుమూలంగానే బాల్య వివాహాలు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన కల్పించి చదువు యొక్క ప్రాముఖ్యత తెలియచేయాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర సమస్యలు ఏవైనా చదువును మధ్యలో వదులుకోకుండా పట్టుదలతో కొనసాగించాలని విద్యార్థులకు హితవు పలికారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో కూడా అపారమైన ప్రతిభ ఉందని, సరైన అవకాశాలు, మార్గదర్శనం లభిస్తే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగలరని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థుల విజ్ఞాన వికాసానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారు నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి భవిష్యత్తులో శాస్త్ర, సాంకేతిక రంగాల వైపు ఆకర్షితులయ్యేలా చేస్తాయని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ సుధాకర్, జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ అధికారి రంగమ్మ, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ లోకరాజు, ప్రిన్సిపల్ ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్న స్కూల్లో మేము ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇది ఫైనల్స్ అన్నమాట. మనకి ఈ సదర్న్ ఇండియా సైన్స్ ఫెయిర్ అండ్ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శిని దాంట్లో భాగంగా ఒక 7 మెయిన్ థీమ్స్, ఒక 8 సబ్ థీమ్స్ తో ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఇక్కడ చాలా వరకు మీరు కూడా చూస్తే కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని ఎక్స్పెరిమెంట్స్, కొన్ని మోడల్స్ తయారు చేయడం జరిగింది. సో ఈ మాకు ఇక్కడ జిల్లాలో అంటే 16వ తేదీ స్కూల్లో లెవెల్లో జరిగింది, 18వ తేదీ మండల లెవెల్లో జరిగింది, ఇవాళ 20వ తేదీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఈ ప్రాజెక్ట్స్ అన్ని వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. సో పిల్లలు మీరు చూస్తే చాలా యాక్టివ్ గా చెప్తూ ఉన్నారు. వాళ్ళ తాలూకు డెమో చేయడం చాలా బాగుంది. ఒకళ్ళు ఇంగ్లీష్ లో చాలా ఫ్లూయెంట్ గా చెప్తున్నారు, ఒకళ్ళు తెలుగులో చాలా బాగా చెప్తున్నారు. సో ఆ డెమో చేసినప్పుడు ఆ ప్రిన్సిపల్ కూడా అంటే అండర్లైన్ ప్రిన్సిపల్ ఏ బేసిస్ మీద పనిచేస్తుంది, ప్లస్ మెయిన్ గా ఇదేంటంటే పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్, వాళ్ళలో ఉండే ఒక టాలెంట్ ని వెలికి తీయడం కోసం, వాళ్ళలో ఉండే ఇంట్రెస్ట్ ని మనం ఐడెంటిఫై చేయడం కోసం ఇవన్నీ చేయడం వల్ల రేపు పొద్దున్న అంటే మనకి ఎక్కువగా ఏంటంటే ఏదో డాక్టర్ గానీ, ఇంజనీర్ గానీ అవ్వాలి అంటూ ఉంటారు పేరెంట్స్. కానీ ఇక్కడ చూస్తే చాలా మంది పిల్లలకి సైన్స్ లో, ఆస్ట్రోఫిజిక్స్ లో, తర్వాత ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ దాంట్లో ఉండే సబ్ సబ్జెక్ట్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి పేరెంట్స్ కి నేను మెయిన్ గా చెప్పేది ఏంటంటే కైండ్లీ సపోర్ట్ ద స్టూడెంట్స్ ఇన్ ఫీల్డ్స్ ఇన్ విచ్ దే హ్యావ్ ఇంట్రెస్ట్ అండి. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ లో మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది, మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా బాగా పిల్లలు ఇక్కడ మనకి అప్లికేషన్స్ ఎక్కడెక్కడ దీన్ని చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని చెప్పారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పటి వరకు చూసారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు.
నగరంలోని కర్నూలు క్లబ్ లో ఏర్పాటు చేసిన టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కర్నూలు క్లబ్లో టీజీబీ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైక్వాండో ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ, విఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వాసురెడ్డి, నగరూరు సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీమతి శమంతకమణి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బొల్లవరం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పోటీలలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా బాలికలకు కరాటేలో సాధన ఎంతో అవసరమని, దీనివల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు ఆత్మరక్షణ చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. విద్యార్థులకు కరాటేలో మెరుగైన శిక్షణ ఇస్తున్నందుకు వెంకటేష్ను అభినందించారు. శిక్షకుడు వెంకటేష్ గారు, క్రీడాభిమానులు, ఇక్కడికి వచ్చేసిన టైక్వాండో నేర్చుకోవడానికి వచ్చిన బాలబాలికలు అందరికీ నా శుభాభినందనలు. ఒక ఛాంపియన్షిప్ పోటీలు కాదు, ఒక పండగ వాతావరణం నెలకొన్నది. పిల్లలు చూస్తుంటే చాలా ముద్దుగా, చాలా ఆసక్తికరంగా, చాలా సంతోషంతో, ఉత్సాహంతో ఉన్నారు. చిన్నపిల్లలను చూడడానికే వస్తాను నేను, ఎందుకంటే వాళ్ళ హృదయాలు స్వచ్ఛమైనవి. వారికి పగ, ద్వేషం ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళ ప్యూర్ కాన్షియస్నెస్ ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లల హృదయాల్లో దైవం ఉంటాడు. సో ఈ రకంగా వారానికి ఒక రోజు పుస్తకాల పురుగులుగా మారిపోయిన ఈ పిల్లలను ఈ నవయుగంలో, దట్టు ఈ డిజిటల్ యుగంలో ముఖ్యంగా సెల్ ఫోన్ అనే భూతం ఆవరించింది. అటువంటి టైంలో పిల్లల్లో చోట చేర్చి ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ క్రీడ నేర్పించడము, వాటిలో పాల్గొని చేసిన తల్లిదండ్రులకు, పాల్గొంటున్న పిల్లలకు మరొకసారి నేను అభినందనలు తెలుపుతున్నా. నేను పదే పదే చెప్తుంటాను, మార్షల్ ఆర్ట్స్ లో ఇప్పుడే వాసిరెడ్డి చెప్పాడు, ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజు, రెండు బ్రీదింగ్. చాలా డీప్ బ్రీదింగ్ తీసుకుంటారు వాళ్ళు, ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. ప్రాణాయామం ఒక రకంగా చెప్పాలంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, ధ్యానం. వాళ్ళు యూత్ ఏ రకంగా స్మైల్ అయిపోతున్నారో చూడండి. సో ఆ రకంగా స్మైల్ కాకుండా ఒక క్రమశిక్షణతో, దేశభక్తితో మెలిగే యువతులుగా మీరు మారాలని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కర్నూలులో జరగాలని నేను మరి కోరుకుంటున్నాను. టైక్వాండో శిక్షణను అందరూ తప్పకుండా నేర్చుకోవాలి. మరి ఇది సెల్ఫ్ డిఫెన్స్ కూడా. మీరు అంటే ఎప్పుడన్నా ఒకరి పైన ఏదన్నా జరిగినా అప్పుడప్పటికి మీ ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ విద్య చాలా మంచిది. మరి మీరందరూ తప్పకుండా ఈ ఒలింపిక్ క్రీడ కాబట్టి అందరూ పాల్గొని, మరి ఇంకా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు మంచి ప్రోత్సాహం ఇచ్చి ఈ విద్యను నేర్పించాలని నేను మరీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టైక్వాండో క్రీడ మొదటి నుంచి చెప్తున్నాం, ఇది ఇండివిజువల్ క్రీడ, వ్యక్తిగతమైనటువంటి క్రీడ, ఒలింపిక్ గేమ్. దీంట్లో విద్యా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం మీరు ప్రయత్నించాలా. అంతేకాకుండా వాటిని అన్నింటినీ వదిలిపెట్టినా కూడా మీకు ఆరోగ్యం పెంపొందుతుంది. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఇటువంటి మంచి క్రీడను, వ్యక్తిగతమైనటువంటి క్రీడను ఆడుకోవడానికి కూడా తక్కువ స్థలంలో మీరు ఎక్కువ శారీరక శ్రమను పెట్టి మీరు ముందుకు పోయేదానికి, మీ ఉజ్వల భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఇది ఒక చక్కని వేదిక అవుతుందని చెప్పేసి అంటూ, రామాయణం తెలుసా? హనుమంతుడు తెలుసా? హనుమాన్ అంటే చాలా బలశాలి. ఆయన సముద్రం దాటాలంటే ఆయనకి నాకు బలం లేదు, నేను దాటలేను అంటాడు. ఏమంటాడు? నాకు బలము లేదు, నేను దాటలేను, చాలా దూరం ఉంది శ్రీలంక, ఇంత దూరం నేను దాటలేను. అప్పుడు ఎవరు చెప్తారు ఆయనకి బలం చాలా ఎక్కువ ఉంది? ఎవరు గుర్తు చేస్తారు? రాముడు గుర్తు చేయడు. ఎవరు? జాంబవంతుడు గుర్తు చేస్తాడు. జాంబవంతుడు ఉంటాడు, అతని
గురువు లాంటి వ్యక్తి అతను గుర్తు చేశాడు. హనుమంతుడు హనుమా నీకు శక్తి తెలియదు, నువ్వు చాలా బలము, నీకు చాలా వాయుపుత్రుడు. నువ్వు ఒకప్పుడు సూర్యుడిని చూసి నువ్వు సూర్యుడు బంతి ఆడుకుని వస్తువుని పట్టుకోవడానికి పోయినావు, అంత బలం ఉంది నీకు, నువ్వు బలాన్ని మర్చిపోయినావు శాపగ్రస్తుడై, కాబట్టి నువ్వు ఈ అవధులకు దాటగలవు అనేసి ఆయనకి ధైర్యం చెప్పిన వాడు జగన్మోహన్. ఆ విధంగా నీతో పాటు చాలా మంది మీ తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, మిత్రులు కానీ చాలా మంది శ్రేయోభిలాషులు ఉండి మీకు బలం గుర్తు చేస్తుంటారు. అవి ముందుకు తీసుకొని మీ బలాన్ని ముందు చూపిస్తూ మీ జిల్లాకే కాకుండా, మీ చదువుకున్న పాఠశాలకే కాకుండా, మీ గురువులకే కాకుండా రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతి తీసుకొస్తారని ఆశిస్తూ ఇది ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం.